నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీకి స్వాగతం. జిల్లా డైరీలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ ఎంపీగా వంగా గీత పేరు తెరపైకి, రాజీనామా చేస్తామన్న దొరబాబు వర్గీయులు. మహాలక్ష్మి పథకంతో ధైర్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆటో డ్రైవర్ల ఆందోళన. కేయూవీసీ రిజిస్ట్రార్లకు హైకోర్టు నోటీసులు, పదోన్నతుల అవకతవకలపై కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు. నెల్లూరు జిల్లా శ్రీ సాయి నర్సింగ్ కళాశాలలో దారుణం, ఫీజు కట్టలేదని విద్యార్థులను బయటకు పంపిన యాజమాన్యం. జీడిమెట్లలో భారీగా గంజాయి అక్రమ రవాణా, 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. కర్నూలు జిల్లాలో జంట హత్యలు, 2 వ్యక్తులను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. రైట్కి డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు సంకేతం వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేయటమే అని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. డిసెంబర్ 20వ తేదీన యువగలం పాదయాత్ర ముగింపు సమావేశం విజయవంతం చేయబోతున్నామని ఆయన అన్నారు. 11 నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన అన్నారు. యువగలం పాదయాత్ర ముగింపు సభ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడానికి నాంది అన్నారు. ఒకసారి మనం గమనించినట్లయితే వైసీపీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఎంత వేగంగా పతనం అవుతా ఉందో రాష్ట్రంలో మన పరిస్థితులు కూడా మనం చూసాం. నిన్న కూడా వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరటం, లేకపోతే చాలామంది వైసీపీ నాయకులు 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో గౌరవ అధినేత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరటం రాష్ట్ర రాజకీయాల్లో మార్పునికి సంకేతం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. 151 సీట్లు మాకు వచ్చినాయి, మేమేం చేసినా చెల్లుద్ది అని ఒక అంతులేని అహంకారంతో ఈ జగన్మోహన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. రాజకీయ పరిస్థితులు ఒకసారి మనం గమనించినట్లయితే వైసీపీ చంద్రబాబు నాయుడు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు మాట్లాడుతున్నారని మంత్రి కారుమూర్తి వెంకట నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని ఒప్పించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. పోలవరంని ఏటీఎం కార్డు లాగా వాడుతున్నావని మోదీ చెప్పిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాకు హెలిప్యాడ్ తయారు చేసి హెలిప్యాడ్ చుట్టూ బ్యారికేడింగ్, గ్రీన్ రూమ్స్, పిఐపీస్ వస్తే వాళ్ళ లాంచ్ గురించి మాకు ఇంట్రెస్ట్ చేశారు. దాని విషయంలో మేము ఇక్కడ ల్యాండ్ అంతా క్లియర్ చేసి గ్రౌండ్ లెవెల్ చేస్తున్నాం. ఒక 3 రోజులలో హెలిప్యాడ్ ట్రయల్ రన్కు రెడీ చేసి పెట్టమని చెప్పిండు మా కలెక్టర్ గారు. ఎందుకంటే ఈ హెలిప్యాడ్ దిగిన తర్వాత ఇక్కడ ఒకటి మన చేనేత చీర ఉత్పత్తి కేంద్రం చూసుకొని అక్కడ నుంచి బాలాజీ ఫంక్షన్ హాల్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తుంది. మిగతా డీటెయిల్స్ మనకి ఏం ఆడట్లేవు. సిపిఎస్ రద్దు చేస్తానో ఏం చేసావు? ఏదైతే జిపిఎస్ తీసుకొచ్చి ఇవాళ ఏదైతే ఎంప్లాయీస్కి ఇంకా అనుకూలంగా ఉండే విధంగా ఇది చేసాం. ఇది చాలా మంది ఎంప్లాయీస్ కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే చేస్తారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసే మనిషి. ఖచ్చితంగా ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఉపయోగం ఉండేలాగా చేస్తారు, కానీ నీలాగా కప్పదాటులు మాత్రం దాటరు, కప్పదాటు మాటలు చేయరని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం. నువ్వు అందరినీ కూడా వంచే మనిషి. ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నావు, ఎంప్లాయీస్ను వంచిస్తున్నావు, అందరినీ కూడా వంచే మనిషి నువ్వు. నిజం ఎరగవు, నిజం చెప్పాను కదా, నిజం చెప్తే సిపిఎస్ రద్దు చేస్తానో ఏం చేసావు? ఏదైతే జిపిఎస్ తీసుకొచ్చి ఇవాళ ఏదైతే ఎంప్లాయీస్కి ఇంకా అనుకూలంగా ఉండే విధంగా ఇది చేసాం. ఇది చాలా మంది ఎంప్లాయీస్ కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే చేస్తారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసే మనిషి. ఖచ్చితంగా ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఉపయోగం ఉండేలాగా చేస్తారు, కానీ నీలాగా కప్పదాటులు మాత్రం దాటరు,
కప్పదాటు మాటలు చేయరని చెప్పి ఈ సందర్భంగా చేసేస్తాం. నువ్వు అందరినీ కూడా వంచే మనిషి, ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నావు, ఎంప్లాయీస్ను వంచిస్తున్నావు, అందరినీ కూడా వంచే మనిషి. నువ్వు నిజం ఎరగవు. నిజం చెప్పాను కదా, నిజం చెప్తే నీ తలకాయ 1000 చెక్కలు అవుతుంది కాబట్టి నువ్వు అలాగే మాట్లాడతావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మళ్లీ మచిలీపట్నం ఎంపీగానే పోటీ చేస్తానని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. నాగాయలంక మండలం బర్రంకొలలో మంగళగిరి డ్రైనేజీపై 80 లక్షల రూపాయలతో నూతన వంతెన నిర్మాణానికి ఎంపీ బాలశౌరి, అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. చల్లపల్లి మండలం నడపకదూరులో 9.20 లక్షలతో నూతన సీసీ రోడ్లు ప్రారంభించారు. 15 లక్షల రూపాయలతో మత్స్యకార భవన నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. చేయటం జరిగింది. ఒకటి బరంకుల బ్రిడ్జి 80 లక్షల రూపాయలతోటి ఎంపీ ఫండ్స్ ద్వారా ఆ బ్రిడ్జి ఈరోజు భూమి పూజ చేశాం. ఒక 2 నుంచి 3 నెలల్లో ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ అవుతుంది. అదే రకంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్ కోసం ఇక్కడ కూడా ఈ నడకూతురులో కూడా ఒక 15 లక్షల రూపాయల ఫండ్స్ ఇచ్చాం. దాన్ని కూడా వీలైనంత త్వరగా దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాం. ఒక చిన్న కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ హాల్ అవసరం అని చెప్పేసి అడిగితే దానికి తగ్గట్టుగా ఇచ్చేసాం. రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా ఇంకొక 10 కమ్యూనిటీ హాల్స్ను కూడా ఈ నియోజకవర్గానికి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటిలన్నింటినీ కంప్లీట్ చేసే విధంగా నా వంతు ప్రయత్నం. అలానే భూమి పూజ కోసం ఇక్కడికి నియోజకవర్గానికి విచ్చేయటం జరిగింది. ఒకటి బరంకుల. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలుతో ఆటోలు నడిపే వారి పరిస్థితి దారుణంగా తయారైంది. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఖాళీ ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో స్టాండ్లలో ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయి పుట్టగడవని పరిస్థితి ఏర్పడిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లేక స్వయం ఉపాధిలో భాగంగా ఆటో నడుపుకున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందనుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఆటో డ్రైవర్లను, వారి కుటుంబాలను ఆదుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన కానుంచి ఇన్ని అనుభవంతో 50 సంవత్సరాల వయసు అనుభవంతో చూసుకుంటూ వచ్చిన దాదాపు నేను ఆటో నడపబట్టి 20 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా చేయని పని ఈ ముఖ్యమంత్రి గారు చేశారు. మా ఆటో డ్రైవర్లు ఒక లేడీస్ కూడా మా ఆటోలో ఎక్కటం లేదు. అక్కడ ఒక్కొక్కరు మగోళ్ళు ఎక్కడమే. మినిమము ఇక వర్ధనపేట నుంచి వరంగల్ పోయే వరకు 3-4 మగోళ్ళు ఎక్కుతున్నారు. మినిమము 100-120కి ఎక్కువ రూపాయలు దొరుకుతలేవు. దీన్ని బట్టి ఆ 120 రూపాయలు మా డీజిల్కి కూడా సరిపోతలేవు. పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల వరకు బండి నడిపినా కూడా 200, 250, 300కు ఎక్కువ మిగులుతలేవు. ఈ 200, 150 రూపాయలు మేము ఇంటికి తీసుకుపోతే మా ఆటోలో పూట కూడా సరిపోతలేవు. అలాంటిది పిల్లలకి ఎట్లా సాధాలి, పిల్లలకు చదువులు ఏం చేయాలి, బండి రిపేరింగ్ వస్తే ఏం చేయాలి, ఫైనాన్స్లు ఏం కట్టాలి, ఏదన్నా బీమారీ వస్తే ఏం చేయాలి. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. ప్రభుత్వాలు వచ్చిన కాడ నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇన్ని అనుభవంతో 50 సంవత్సరాల వయసు అనుభవంతో చూసుకుంటూ వచ్చిన దాదాపు నేను ఆటో నడపబట్టి 20 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా చేయని పని ఈ ముఖ్యమంత్రి గారు చేశారు. మా ఆటో డ్రైవర్లు ఒక లేడీస్ కూడా మా ఆటోలో ఎక్కటం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఆచంటలో అంగన్వాడీల సమ్మెకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్లతో విధులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. తాళాలు బద్దలు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పితాని సత్యనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు బస్టాండ్ వద్ద మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ చెప్పిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో మండలంలోని రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను సీఎం జగన్ నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెలు చేస్తుంటే సచివాలయ సిబ్బంది చేత అంగన్వాడీలు తెరిపించడం దారుణమన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం వీసీటీ రమేష్, రిజిస్ట్రార్ టి శ్రీనివాసరావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పదోన్నతిలో తమకు అన్యాయం జరిగిందని కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య టి శ్రీనివాస్, డాక్టర్ మామిడాల ఇస్తారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల మొదటి వారంలో వీసీ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిపై ఇప్పటివరకు స్పందించకపోవడంతో జనవరి 10వ తేదీలోగా కౌంటర్ వేయాలని మరోసారి నోటీసులు ఇచ్చినట్లు అక్విట్ బాధ్యులు తెలిపారు. ఎమ్మెల్యే పెండం దొరబాబుకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని ఆయన వర్గీయులు బహిరంగ ప్రకటన చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు క్యాంప్ కార్యాలయంలో వైసీపీ వర్గీయులు సమావేశమయ్యారు. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత పేరు తెరపైకి రావడంతో దొరబాబు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొరబాబుకు టికెట్ కేటాయించకపోతే తామంతా పార్టీ ద్వారా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేస్తామని వారు తెలిపారు. ఈసారి విజయం ఖాయం, మనకి అడ్డే లేదు అన్న ధీమాతో ఉన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నర్సీపట్నంలో అయ్యన్నకు ఈసారి విజయావకాశాలు నిండుగా ఉన్న 4 మండలాల్లో పెద్ద ఎత్తున ఉన్న కార్యకర్తలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చే నాయకుడు కరువయ్యాడు. అయ్యన్న నోటి దురుసు, జనసేన వర్గ విభేదాలు పెద్ద అడ్డంకిగా మారాయి. నర్సీపట్నం నియోజకవర్గంలోనే కాక రాష్ట్రం మొత్తంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడంలో అయ్యన్న కృషి ఎనలేనిది. కానీ అయ్యన్న క్రింద స్థాయి క్యాడర్పై నోటి దురుసుగా మాట్లాడడం వల్ల కార్యకర్తల్లో అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతోంది. అయ్యన్న గెలుపునకు మరో అవరోధం జనసేన వర్గ విభేదాలు. నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రాజ్యాన వీర సూర్యచంద్రది నాతవరం మండలం కావడం, ఆయనకు క్యాడర్ లేకపోవడం చర్చనీయాంశమైంది. క్యాడర్ ఉన్న అద్దెపల్లి గణేష్, ఊడి చక్రవర్తికి మధ్య విభేదాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. ఇటీవల కృష్ణా ప్యాలెస్లో జిల్లా ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన కార్యకర్తలు రెండుగా విడిపోయి కొట్టుకోవడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సమన్వయకర్త సూర్యచంద్రకు పట్టు లేకపోవడం, పట్టున్న ఊడి చక్రవర్తిని కలుపుకోకపోవడం రానున్న ఎన్నికల్లో అయ్యన్న విజయ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. జనసేన అధినాయకత్వం చొరవ చూపి అద్దెపల్లి గణేష్, ఊడి చక్రవర్తిని కూడా ఏకతాటిపై తీసుకొస్తే మెరుగైన ఫలితాలొస్తాయని కార్యకర్తలు భావిస్తున్నారు. సూర్యచంద్రకి పట్టు లేకపోవడంతో నియోజకవర్గంలో సూర్యచంద్ర పాత్ర అంతంత మాత్రమే. నాతవరం మండలంలో అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలున్నా మండల స్థాయిలో బలమైన నాయకుడు లేడు. నాతవరం మండల హెడ్ క్వార్టర్లో పార్టీని నడిపించే నాయకుడు లేరు. అయ్యన్న పర్యటన సమయంలో లేదా అయ్యన్న కార్యక్రమాలకు వచ్చి తాత్కాలికంగా కనిపించిన తప్ప మండల స్థాయిలో, పెద్ద స్థాయిలో పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేసేవారు లేరు. అయ్యన్న ఎన్నిసార్లు మందలించినా మండల స్థాయి నాయకులు పట్టించుకోవడం లేదన్నది నిజం. నాతవరం మండలంలో అయ్యన్న కుటుంబం నుంచి ఒక వ్యక్తి పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుని కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తే భారీ మెజారిటీ రావడం తథ్యమంటున్నారు కార్యకర్తలు. గోలుగొండ మండల పార్టీ బాధ్యతలు వ్యవహరిస్తున్న వ్యక్తిపై అనేక ఆరోపణలున్నాయి. అయ్యన్నకు ఈ ప్రాంతంలో చక్కటి ఓటు బ్యాంక్ ఉంది. అది ఆవిరైపోకుండా చూడాలంటే ఆ మండలంపై ప్రత్యేక దృష్టి అవసరం. మండల స్థాయి నాయకత్వం మార్పు చేస్తే అనుకూల ఫలితాలు రావడం తథ్యం. మాకవారిపాలెం మండలంలో గత ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన కార్యకర్తలు అదే ఊపులో ఉన్నారు. కానీ మండల స్థాయి నాయకత్వం స్తబ్దుగా ఉంది. వారిని యాక్టివ్ చేసి చురుగ్గా పరుగులు పెట్టిస్తే మెరుగైన ఫలితాలు ఖాయం. ఇక నర్సీపట్నం టౌన్లో తెలుగుదేశం బలంగా ఉంది. రూరల్లో మాత్రం అంతంత మాత్రంగా ఉన్నా ఈసారి అయ్యన్న భారీ మెజారిటీతో గెలుపునకు డోకా లేదు. ఇకనైనా అయ్యన్న నోటి దురుసు తగ్గించుకుని మండల స్థాయి నాయకులు, కార్యకర్తలకు ఉన్న పొరపచ్చాలను తొలగిస్తే భారీ మెజారిటీ ఖాయమంటున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో నిన్న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఫుల్ సక్సెస్ అవడంతో కార్యకర్తలు మంచి జోష్ మీదున్నారు. అయ్యన్న పాత్రుడు ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తారని నియోజకవర్గంలో పందాలు కడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణం 80% పూర్తయినా ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇదే కాక ఈ మధ్య టీడీపీ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం వల్ల కూడా వైఎస్సార్ పార్టీకి ఎదురుగాలి తప్పేలా లేదు. నెల్లూరు జిల్లాలోని శ్రీ సాయి నర్సింగ్ కళాశాలలో ఫీజు కట్టలేదని 30 మంది నర్సింగ్ 3వ సంవత్సరం విద్యార్థులను యాజమాన్యం బయటకు పంపింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వసూలు చేసుకుని ఆఖరి సంవత్సరంలో 50,000 రూపాయలు కట్టలేదని కాలేజీ యాజమాన్యం పరీక్ష రుసుము కట్టించుకోలేదు. దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. మొత్తం ఫీజు 50,000 చెల్లిస్తేనే పరీక్షలు రాయనిస్తామని యాజమాన్యం అంటున్నారు. అమలాపురంలో అంగన్వాడీల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మెకు ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేసిన అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రసాదంపాడు వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు గుడవలి నరసింహారావు ఇంటిపై దాడి జరిగింది. అర్ధరాత్రి సమయంలో బండరాలతో వచ్చిన దుండగులు ఇంటి ఆవరణలో పార్క్ చేసిన ఉన్న 3 కార్లను ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. టీడీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం ఇచ్చినందుకు జీర్ణించుకోలేని కొందరు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోడమూరులో కేంద్ర మంత్రి దేవ్సింగ్ చౌహాన్ పాల్గొన్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర సభలో మంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పడానికి వచ్చిన సర్పంచ్లను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు సభలో ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ భాగ్యరత్నంను వేదికపైకి పిలవకపోవడంతో సర్పంచ్లు ఆందోళనకు దిగారు. పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ సభా వేదిక దగ్గరకు రావడంతో పోలీసులు సర్పంచ్ల మధ్య తోపులాట జరిగింది. ప్లకార్డులు, నల్ల కండువాను ఎగురవేయడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నిధులు విధులు గురించి కేంద్ర మంత్రిని కలవడానికి వచ్చిన తమ సభ్యులను అరెస్ట్ చేయడం దారుణమని సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బిర్రు ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తనను వేదికపైకి ఆహ్వానించలేదని భాగ్యరత్న ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో ఈ నెల 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. చేనేత కార్మికులతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహిస్తారని, పద్మశ్రీ సంత్ కబీర్ జాతీయ అవార్డు గ్రహీతలతో మాట్లాడతారని అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించామని, అందులో ఎంపిక చేసిన 5 నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారని అన్నారు. శ్రీరంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లను సందర్శించి మగ్గం వేసే ప్రక్రియలను సందర్శిస్తానన్నారు. తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే విధంగా థీమ్ పెవిలియన్ ఏర్పాటు చేయనున్నారని అధికారులు తెలిపారు. ఏపీ రోడ్లపై సెటైర్లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట ప్రధాన రహదారిని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైనా రోడ్లపై గుంతలు కనబడడం కామనేనని, కానీ జగన్ హయాంలో మాత్రం గుంతల్లోనే అక్కడక్కడ రోడ్లు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇటీవల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీ రోడ్లపై ఎగతాళి చేసిన జగన్కు చీమ కుడినట్లు కూడా లేదని మండిపడ్డారు. అస్తవ్యస్తమైన పాలనతో 12 లక్షల కోట్ల అప్పుతో ఖజానా ఖాళీ చేసి రోజువారీ ఖర్చులకు కూడా వెదుక్కునే పరిస్థితి తెచ్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి కాంట్రాక్టర్లు కూడా పరారవుతున్నారని లోకేష్ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మోతగుండంలో ఏపీ జెన్కో ఇంజనీర్స్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ బోర్డు శ్రీధర్ పాల్గొని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్షలు 5వ రోజుకు చేరాయి. అంగన్వాడీలకు టీడీపీ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సంఘీభావం తెలిపారు. మహిళలైన అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై నిర్లక్ష్య ధోరణి వీడి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే అంగన్వాడీల సమ్మె తీవ్ర రూపం దాల్చుతుందని సుబ్బారాయుడు హెచ్చరించారు. ఏపీలో అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లో అంగన్వాడీ నిరసనలు చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమ్మెకు పామిడి జనసేన మండల అధ్యక్షుడు ధనుంజయ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.